పిఠాపురంలో ఆలయాల అభివృద్ధికి 20 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన హైందవ బ్రాహ్మణ సంఘాలు. సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచే ఆలయాలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆలయాల అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించి పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండటంతో పిఠాపురం ప్రజలు ముఖ్యంగా హైందవ బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ దేవాలయాలైన పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి 6 కోట్లు, శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. వీటికి కాక మరికొన్ని ఆలయాలకు అలాగే జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు మొత్తం 19 ఆలయాల అభివృద్ధికి 20 కోట్ల రూపాయల నిధులు పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు. దీనిపై స్పందిస్తూ పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, పురోహిత సంఘం సభ్యులు, ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు బ్రాహ్మణ హైందవ సంఘాలు పీఠాపురం ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏర్పాటు చేసి ఇది పిఠాపురాన్ని మనం చరిత్రలో మిగిలిపోయేలాగా 20 కోట్ల రూపాయలు అభివృద్ధి పరచడం అన్నది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు చేసిన కృషికి సదా మన హిందూ భక్తులు, మన హిందూ సంఘాలు అన్ని కూడా ఆయనకి కృతజ్ఞతగా విధేయతగా పనిచేస్తూ మనందరూ కూడా ఈ అభివృద్ధి ఎక్కడా కూడా ఆగకుండా ఆయన సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చే విధంగా మనందరూ కూడా ఆయనకి సహకరించాలి. ఇవాళ నియోజకవర్గ పరంగా 20 కోట్లు కేటాయించడం చరిత్రలో, పిఠాపురం చరిత్రలో మీరు లిఖించదగినటువంటి రోజు ఇది. 6 కోట్ల రూపాయలు శివాలయానికి ఇచ్చారు, 2 కోట్ల రూపాయలు శ్రీపాద వల్లభుడి గుడికి ఇచ్చారు. ఇలాగా గవర్నమెంట్ ఆధీనంలో ఉండి జీర్ణావస్థలో అతి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉద్ధరణ కోసం ఇచ్చారు. అయితే ఇందులో ఇంకా 1-2 ఆలయాలు ప్రభుత్వ దృష్టిలోకి వెళ్ళలేదు, దురదృష్టం. వాటిని కూడా వారు గమనించి ఆ దేవాలయాలకు కూడా జీర్ణోద్ధరణలో భాగంగా వాటిని కూడా అభివృద్ధి పరచాలని చెప్పనేసి మన బ్రాహ్మణ సంఘాల తరఫు నుంచి వాళ్ళు కూడా మన హిందూ దేవాలయాల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. మన స్వామి ఆ శ్రీపాద శ్రీవల్లభుడు ఉండే దత్తాత్రేయుడు, ఆ కుక్కుటేశ్వర స్వామి అందరూ కలిపి వచ్చిన ఆ పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించక తప్పదు. కాబట్టి ఈ ప్రతి హిందువు కూడా ఆయనకి విన్నంటుండి అందరూ బాగుండాలి. జై గురుదత్. మన పిఠాపురం నియోజకవర్గానికి ఎప్పుడూ లేనటువంటి విధంగా నేను సనాతన ధర్మ రక్షణ చేస్తానని ఎన్నికల సమయంలో ఏవైతే మాట ఇచ్చారో మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన నియోజకవర్గానికి దేవాలయాలకు సంబంధించి 20 కోట్ల రూపాయలు ఇక్కడ మనకి సమర్పించడం జరిగింది. దాంట్లో 6 కోట్ల రూపాయలు ఇక్కడ మా బ్రాహ్మణ్యం అంతా బతికే కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయానికి, అలాగే 2 కోట్ల రూపాయలు స్వయంభూ దత్తక్షేత్రమైన శ్రీపాద వల్లభ సంస్థానానికి, అలాగే నియోజకవర్గంలో జీర్ణోద్ధరణకు గురైన దేవాలయాలన్నింటికీ కూడా ఈ నిధులు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో చాలా విశేషమైన రోజు. దీనికి మా పురోహిత సంఘం తరపున మరియు శ్రీరామ దత్తసాయి పీఠం తరపున కృతజ్ఞతలు జరుపుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులతో